విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన చేపట్టిన మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఉక్కు పోరాట సాధన కమిటీ నాయకులు జగ్గు నాయుడు తెలిపారు. శనివారం విశాఖ మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహాపాదయాత్రలో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, నగర ప్రజలు పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారని, కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ కు సొంత గనుల కేటాయించకపోవడంతోనే ప్లాంట్ నష్టాల బాట పట్టిందని, తిరిగి లాభాల బాట పట్టించాలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు లోకనాథం, బొట్ట ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ వద్ద సభ జరుగుతుంది. ఈ మహాపాదయాత్రలోనూ సభలోనూ విశాఖపట్నం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో సిపిఎం పార్టీ శ్రేణులు, కార్మిక రంగాల కార్యకర్తలంతా కూడా ఈ శిబిరంలో ఈ యాత్రలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ప్రకటన చేశారు. ప్రకటన సారాంశం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయింది, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించే దానికోసం కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పని, ఆ ప్రయత్నం కూడా అధికారులతో మాట్లాడి అధికారుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారంట. అసలు స్టీల్ ప్లాంట్ నష్టాల కారకులు ఎవరు? ఎందుకు లాభాలు రావడం లేదు? ఈ దుస్థితి కారకులు ఎవరు? దీనికి ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లను సృష్టిస్తున్నటువంటి వివక్షత. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు కేటాయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం సొంత గనులు కేటాయించట్లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఎంత కావాలి? కేవలం 5,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ కావాలి స్టీల్ ప్లాంట్కి నడవడం కోసం. దేశంలో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి గత సంవత్సరం 14 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు అడుగుతున్నాం మేము. మూడో అంశం, ప్లాంటు నడవడం కోసం దాదాపు 5,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం నిర్వాసితులు ఎవరైతే ఉపాధి కోల్పోయారో, భూములు కోల్పోయారో 8,500 మంది ఇంకా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఉపాధి కల్పించాలనుకుంటే ప్లాంట్ ముందుకు నడిచేందుకు అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ నువ్వు రాయితీలు ఇవ్వవు, సొంత గనులు ఇవ్వవు, ఉద్యోగాలకు భర్తీ చేయవు, ర్యాక్స్ ఇవ్వవు, బ్యాంకులకు రుణాలు రానివ్వవు. ఈ విధంగా అన్ని రూపాల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ దిగ్బంధం చేసి అధికారుల ద్వారా మేము లాభాలు పట్టిస్తామని చెప్పారంటే ఎవరు నమ్ముతారండి ఇది? మొన్నటి వరకు జీవీఎల్ గారు, బీజేపీ ఎంపీ జీవీఎల్ గారు ఇదే పాట పాడేవారు. మా క్యారెక్టర్ మారి మనిషి మారారు. పురంధేశ్వరి పాట ఎత్తుకున్నారు. మీరు మనిషి మారారు గారు, పాట మారలేదు. మీరు మాట్లాడితే పాట మారాలని చెప్పినట్టే మీరు మీ ప్రభుత్వమే కాబట్టి, మీ ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించండి. వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. 5,000 పోస్టులు భర్తీ చేయించండి. నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వేతన ఒప్పందం జరిగింది, ఆ వేతన ఒప్పందాన్ని అమలు చేయండి. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వండి. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా అన్ని చర్యలు చేపడితే కార్మికులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, మాకు 5,000 కోట్లు ఇవ్వండి, సొంత గనులు ఇవ్వండి, సంవత్సరంలో మీరు లాభాలు పట్టిస్తామని చెప్పని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఆ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా? లేదు ఇంకా మీరు మోసాన్ని చేయడం కోసం, వంచన చేయడం కోసం పూనుకుంటారని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మీ వంచన ఆపి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వంచన ద్వారా రేపు ఎన్నికల్లో వెళితే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. రేపు ఎన్నికలకు వెళ్తున్నారు మీరు. స్టీల్ ప్లాంట్ కన్నా ప్రయోజనం ఇంకేముంది రాష్ట్రం? విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో, రాష్ట్రంలోనూ మీరు ఎందుకు కేంద్రాన్ని నిలదీయారు? మీ అధికారి కోసం వంశాలు కలుస్తారు, కానీ స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాధ్యత ఏదని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఎన్నికల ముందైనా సరే మీరు నోరు చెప్పండి, కేంద్రాన్ని నిలదీయండి, స్టీల్ ప్లాంట్ కాపాడని చెప్పని అడుగుతున్నాం. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా బాధ్యత ఉంది, మీరు కూడా నిలదీయాలి. నేను అన్యాయం అయితే ప్రశ్నిస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అన్యాయం ఏం కావాలండి? ఈ అన్యాయంలో జనసేన కార్యకర్తలు కూడా నష్టపోతున్నారు, పవన్ కళ్యాణ్ అభినందించేటువంటి యువత నష్టపోతున్నారు. ప్రభుత్వ రంగం స్టీల్ ప్లాంట్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. మరి ఉద్యోగాలు ఒడగొట్టే కార్యక్రమం, నష్టం చేసే కార్యక్రమం కేంద్రం చేస్తుంటే మీరు ఆయనతో ఎలా ఉంటారండి?
కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత ఉంది. ఈ మూమెంట్ అయినా సరే కేంద్రాన్ని నిలదీసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపించే ప్రకటన చేయించాలి కేంద్రంతో. రెండోది పూర్తి సామర్థ్యం నడిపించే చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీని మట్టి కనిపించిన ఖాయం విశాఖపట్నం ప్రధానికం దాన్ని మద్దతు ఇచ్చే పార్టీలు ఖచ్చితంగా మట్టి కనిపిస్తారు అని చెప్పినది మీ ద్వారా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి ఈ మహాపాదయాత్ర బహిరంగ సభల్ని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి మీ ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.